బ్రదర్ ఏంటి ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారు ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు. వైసీపీ నుంచేమో కిలార్ రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి ఇక్కడ వీరిద్దరిలో ఈసారి గెలిపి ఎవరు ఉండే అవకాశం ఉంది? అఫ్ కోర్స్ మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిదే ఉంటది. ఎందుకు? ఎందుకంటే విద్యావంతుడు. మేము కొల్లిపర మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడిని. మేము ఇన్నిసార్లు ఎన్నో జీవోల మీద ఫైట్ చేసాం మేము ఇంతవరకు. అవి మన నాయకులకి తెలుసో తెలియదో కూడా తెలియదు. ఈయన వచ్చిన 1 month లోనే ఇదిగో ఇలా ఇబ్బంది పడుతున్నారని మేము చేసిన ప్రతి పోరాటాన్ని ఈయన తెలుసుకోగలిగాడు. రేపు ఈయన అయితే మాకు 100% న్యాయం చేయగలుగుతాడని చెప్పి నమ్మకం ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈయనకి మంచి ఎడ్జిగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ ఈయన గెలిపించాలని. అంటే కిలార్ రోషి గారు ఇక్కడ గెలిచే అవకాశం లేదంటారు ఇక్కడ? లేదు సార్. ఎందుకంటే వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ అందజేశారు. లేదు సార్, అవన్నీ పేరుకే గానీ అర్హులకు అంతంత మాత్రమే అందినాయి అవన్నీ. ప్రతి ఇంటికి నేను ఇంటింటికి తీసుకెళ్లి పంపించామనేసి చెబుతా ఉన్నారు. చెప్తారు అంతవరకు, ఏదో కార్యకర్తలకి ఓన్లీ వాళ్ళకి బట్టికే గానీ చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు రూరల్ లో చాలా మంది ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఇంకా ఇంటింటికి పెన్షన్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. అది పరిస్థితి. మీరు విద్యార్థులు అన్నారు, మరి విద్యా దీవెన అన్ని కూడా అందజేశారు కదా, మరి అవి ఎంతవరకు సార్, ఎంతవరకు అందని? అవి కూడా చాలా ఇబ్బంది పడి ఫేస్ చేస్తున్నారు. ఇదివరకు డైరెక్ట్ కాలేజీలకి వేసేవాళ్ళు, ఇప్పుడు ఏంది వీళ్ళకి అకౌంట్లకి వేస్తున్నారు. ఇవి చాలా ఎంత ఫ్రాడ్ జరిగిందో మీకు ఐడియా ఉండే ఉంటది. మేము చెప్పేది కాదు, ఒక పార్టీ తరఫున స్టాండ్ తీసుకుని మాట్లాడటం కాదు. ఇది చాలా మంది విద్యార్థులు ఫేస్ చేస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్. అకౌంట్కి వేసేసి వాళ్ళు అవన్నీ కట్టలేక ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వట్లే ఎవరికి. ఆ విషయాల్లో బాగా ఇబ్బంది పడుతున్నారు. అదే గెలుపు పెమ్మసాని గారిది. ఆల్మోస్ట్ 1 lakh, గట్టిగా 1 lakh అవుతుంది.